అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్. మరి ఇప్పుడు నేను చూపించే ప్రాపర్టీ కొంచెం లెంతీ వీడియో అవుతుందండి. ఎందుకంటే ప్రాపర్టీ అనేది చాలా పెద్ద ప్రాపర్టీ అనమాట. సో ఎవరైతే నెలకి ₹1,00,000 రెంట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, అంటే ఎక్స్పెక్టేషన్ ₹1,00,000 రెంట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా సూట్ అవుతుంది. నేను ఆ డ్రోన్ వీడియో కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడే నేను మీకు చూపిస్తాను, చూడండి. పూర్తిగా క్లారిటీగా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, కమర్షియల్గా ఏ విధంగా యూజ్ అవుతుంది, రెంట్లు ఏ విధంగా వస్తుంది అనేది మీరు గమనించవచ్చు. పైన కూడా రెసిడెన్షియల్ పర్పస్ రూమ్స్ కానివ్వండి, హాల్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, ఏవైనా సరే ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇది ఏ ప్లేస్లో ఉంది ఏంటనేది అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్, ఏలూరు. మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని నేను మీకు చూపించబోతున్నానండి. ఏలూరు టు సత్తుపల్లి హైవేలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీలో ధర్మాజిగూడ మెయిన్ సెంటర్లో మనకి ఈ ఇల్లు అమ్మకానికి ఉండడం జరిగిందనమాట. చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. అది ఎలా ఉంది ఏంటనేది నేను మీకు అంతా చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే ఇది మెయిన్ రోడ్ అండి. సో ఇది డైరెక్ట్గా చింతలపూడి సత్తుపల్లి వెళ్ళే రూట్ అనమాట. అదేవిధంగా దీని ఆపోజిట్లో అటు చూసుకున్నట్టయితే ఏలూరు వెళ్ళే రూట్ అండి. మెయిన్ రోడ్ అనమాట. మీకు A to Z అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. ఓకేనండి. అదేవిధంగా మీకు ప్రాపర్టీ వైజ్గా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. అంటే రోడ్డుకిను హౌస్కి పార్కింగ్ ఏరియా అనమాట. సో చాలా స్పేస్ ఉంది. దగ్గరగా ఒక 6-7 కార్లు ఈజీగా పెట్టుకోవచ్చు అండి. మంచి పార్కింగ్ ఏరియా. అదేవిధంగా కమర్షియల్ స్పేస్ అండి. కిందంతా గ్రౌండ్ అంతా కూడా కమర్షియల్ స్పేస్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే మొత్తం అన్ని షాప్సే. ఓకేనండి. ఇది మెయిన్ వాల్, అంటే ఇక్కడ వరకు కూడా మెయిన్ రోడ్ ఉందండి. ఇది ప్రాపర్టీ అండి. సో కింద అంతా కూడా కమర్షియల్ స్పేస్ అనమాట. మొత్తం 4 షాపులు అండి. ఇవి 4 షాపులు మధ్యలో చిన్న రీమోడలింగ్ చేసి ఒక కలపడం జరిగిందనమాట. పైన చూసుకున్నట్టయితే రెసిడెన్షియల్ అండి. పైన చూసుకున్నట్టయితే రెసిడెన్షియల్. కింద చూసుకున్నట్టయితే పైకి వెళ్ళే విధంగా బయట పక్క మాకు ఎంట్రన్స్ లోనే స్టెప్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. కింద చూసుకున్నట్టయితే ఇది ఒక కమర్షియల్ స్పేస్ అండి. ఇది ఒకటి పోర్షన్, అంటే ఒక గోడౌన్ టైప్ లో ఉంటుంది అనమాట. మీరు ఇది చూసుకున్నట్టయితే ఒకసారి ఇలా లోపలికి వస్తే కనుక ఇదంతా కూడా గోడౌన్ అండి. ఆ చివరి వరకు కూడా గోడౌన్ అనమాట. ఒక 3 లారీలు సిమెంట్ బస్తాలు ఏవైతే ఉన్నాయో 3 లారీల సిమెంట్ బస్తాలు ఒక్కసారిగా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా పెద్ద గోడౌన్ అనమాట. ఓకేనండి. ఇది ఒక పోర్షన్. ఓకేనండి. అంటే ఒక పార్ట్ అనమాట. అదేవిధంగా మిగతా 3 పార్ట్లు ఏ విధంగా ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో ఇది ఒక పార్ట్ అండి. మొత్తం అంతా కూడా ఆ చివరి వరకు, అంటే మీరు గోడౌన్లో చూసినట్టుగా ఎంతైతే లెంతీ ఉందో అంతవరకు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. ఇదొక షాప్ అండి. సో మీకు ఎంట్రన్స్ వరకు ఎండింగ్ వరకు కూడా మీరు చూడవచ్చు. ఓకేనండి. ఇది మరొక షాప్ అండి. అంటే మొత్తం 4 షాప్స్ అండి. 4 పోర్షన్ టైపులో ఉంటుంది. ఓకేనండి. సో మొత్తం 4 షాప్స్ కూడా బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఇందులో మనకి సేల్ చేయడం జరుగుతుంది. ఈ షాప్స్ అనమాట. ఓకేనండి. ధర్మాజిగూడెంలోనే అతిపెద్ద బిల్డింగ్ మెటీరియల్స్ షాప్ అండి. సో A to Z అన్నీ దొరుకుతాయి. ఓకేనండి. సో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఈ ప్లేస్, ఈ షాపు అందరికీ సుపరిచితం అండి. ఓకే. సో మరి మీకు కిందంతా కూడా చూపించాను. అదేవిధంగా ఏ షాప్కి ఆ షాపే కౌంటర్ అండి. ఓకేనండి. సో ఈ షాపు అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో షాపు, దీనికి సంబంధించి ఇది ఒక కౌంటర్ అండి. ఇది ఎవరైనా సరే రెంట్లకి ఇచ్చుకోవాలి, దానికి సెపరేట్గా షాప్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మధ్యలో జస్ట్ వాల్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనండి. జస్ట్ వాల్ పెట్టుకోవచ్చు, లేదంటే చక్కగా చెక్కతో సెపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో 4 షాప్స్ అండి ఇవి. ఒకటి మెయిన్ షట్టర్ ఉంటుంది, ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, 2 చిన్న షట్టర్స్ ఉంటాయండి. ఓకేనండి. సో మొత్తం మీరు 4 షాపుల కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఉన్న
లేకపోయినా మీరు కొనుక్కొని ఎవరికైనా రెంట్కి ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా మంచి రెంట్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. ఎందుకంటే మెయిన్ రోడ్డుకి డైరెక్ట్ ఫేసింగ్ అనమాట ఇది. ఓకేనండి, పడమర ఫేసింగ్లో ఉంటుంది. మీకు ఎవరైనా సరే ప్రాపర్టీ చూడాలనుకుంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. సో అదేవిధంగా మరి ఈ షాప్స్కి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితేనండి ఇక్కడ మధ్యలో ఒక స్పేస్ ఉందండి. అంటే ఒక డూప్లెక్స్ టైప్లో మధ్యలో స్పేస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ స్పేస్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో అది కాంపౌండ్ వాల్ అనమాట. దీనికి కూడా షట్టర్ ఉందండి. ఒకవేళ ఎవరైనా సరే బ్యాంకులకి మేము రెంట్కి ఇచ్చుకోవాలి, లేదు ఏదైనా షాపులకి రెంట్కి ఇచ్చుకోవాలి, లేదంటే అది కమర్షియల్గా ఎలాగైనా సరే మీరు వాడుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద బిల్డింగ్ మెటీరియల్స్ షాప్స్లో మనకి అన్ని రకాల వస్తువులు, అంటే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి వస్తువులు కావాలి అంటే మీకు సిమెంట్ బస్తాలు కావాలా, కాంక్రీట్ వస్తువులు కావాలా, లేకపోతే ఇంటర్నల్గా ఇంటీరియర్ ఐరన్ కావాలా, ఇవన్నీ కూడా పెయింట్స్, ఎలక్ట్రికల్స్, శానిటరీ ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. సో అది ఈ ప్లేస్ అనమాట. మీకు సిమెంటు కానివ్వండి, వేరే వేరే ఇతర వస్తువులు కూడా ఆ ప్లేస్ సరిపోక మీకు ఎక్స్ట్రాగా కూడా ఒక గోడౌన్ కూడా పెట్టుకున్నారండి. సో ఇది మనం చూసుకున్నట్టయితే మొత్తం అన్నీ కూడా కమర్షియల్ షాప్స్ అండి. అదేవిధంగా మధ్యలో స్పేస్ ఉంది. ఓకేనండి. అంటే మీకు డూప్లెక్స్ టైప్లో ఉంటుందండి, మధ్యలో స్టెప్స్ ఉంటాయి అనమాట. ఓకేనండి. ఈ సైడ్ చూసుకున్నట్టయితే గోడౌన్ ఉంది. దీన్ని రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఈజీగా డబుల్ బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు గోడౌన్గా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. సో అదేవిధంగా రెసిడెన్షియల్ పర్పస్ మనకి బ్యాక్ సైడ్ 2 BHK ఇంటి టైప్లో మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది హాల్ అండి. మీరు హాల్ అంతా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకేనండి. సో పైన సీలింగ్ కూడా బ్రహ్మాండంగా చేయించడం జరిగిందనమాట. వాల్స్ కానివ్వండి చాలా క్లాసీ లుక్, లగ్జరీ లుక్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో అదేవిధంగా మరి టీవీ యూనిట్ ఈ సైడ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో మీకు వాల్స్కి సంబంధించి అలమారులో కూడా చక్కగా అలమార్చడం జరిగింది. అదేవిధంగా బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇది బెడ్రూమ్ అండి. అంటే ఈ బెడ్రూమ్కి సేమ్ హాల్లో ఇచ్చినటువంటి విధంగానే పైన సీలింగ్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారండి. అదేవిధంగా ఒక సన్సైడ్ ఇవ్వడం జరిగిందండి, ఒక మెయిన్ కిటికీ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కబోర్డ్స్ కూడా బట్టలు పెట్టుకోవడానికి అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది బెడ్రూమ్ అండి. మీరు ఇక్కడ ఆల్రెడీ 4x6 మంత్స్ అని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. అదేవిధంగా ఇది మెయిన్ బెడ్రూమ్. ఇక్కడ ఉన్నటువంటి కిడ్ బెడ్రూమ్ అండి యాక్చువల్గా, కానీ దీన్ని కిచెన్ టైప్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో అంటే 2 కిచెన్లు ఉంటాయి. దీన్ని కావాలనుకుంటే మీరు బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది తీయించేసి, ఎందుకంటే మరొక కిచెన్ కూడా మీకు చూపిస్తానండి. మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే పైన ఈ సన్సైడ్ అనేది రిమూవ్ చేసి చక్కగా మీరు బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. చుట్టూరంతా కబోర్డ్స్ ఉన్నాయి. ఓకేనండి. కిచెన్కి సంబంధించి వర్క్స్ అండి. మనం మళ్ళీ మెయిన్ హాల్కి వచ్చామండి. మెయిన్ హాల్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చామండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కిచెన్ ఇక్కడ, అంటే మెయిన్ కిచెన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందు చూపించింది మీరు చిల్డ్రన్ బెడ్రూమ్గా మీరు అనుకోవచ్చు. ఓకేనండి. సో ఇది కిచెన్ అండి, చాలా పెద్ద కిచెన్ అనమాట, మీరు గమనించవచ్చు. ఓకేనండి. సో చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే దీనికి పైన ఒక సీలింగ్ మాత్రం లేదు, కానీ దీన్ని చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనండి. ఇదండి 2 బెడ్రూమ్స్, అదేవిధంగా ఒక కిచెను, అదేవిధంగా వాష్ ఏరియా, బాత్రూమ్స్ వచ్చేసేసి దీనికి మధ్యలో ఇది డూప్లెక్స్ అని అనుకున్నాం కదండి, మధ్యలో అంటే స్టెప్స్ పక్కన దీనికి బాత్రూమ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది బ్యాక్ సైడ్ అండి, అంటే తూర్పు ముఖం అనమాట. ఇదంతా కూడా మీరు బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. ఓకేనండి. ఈ గేట్ వచ్చేసేసి ఈశాన్యంలో ఉన్నటువంటి గేట్ అండి. అంటే ఈ ఇల్లు వచ్చేసి మెయిన్ పడమర ఫేసింగ్, అంటే మెయిన్ రోడ్ వచ్చేసి పడమర ఫేసింగ్ అండి. మనం బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం అనమాట. ఇది ఈశాన్యంలో వచ్చేసేసి చిన్న గేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 20 ఫీట్, సుమారుగా 15 to 20 ఫీట్ రోడ్ అనేది మనకి పంచాయతీకి స్పాన్సర్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎండింగ్ వరకు కూడా ఈ రోడ్ అనేది ఉంటుంది. బ్యాంకులు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, పెద్ద పెద్ద షాప్స్కి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కళ్యాణ మండపాలకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. యాజ్ పర్ వాస్తు ఉంది, A to Z కూడా మీరు గమనించవచ్చు. ఈ 2 తలుపులు కూడా ఏవైతే ఉన్నాయో, ఇవి గోడౌన్కి సంబంధించినటువంటి తలుపులండి. దీన్ని మీరు రెసిడెన్షియల్గా కూడా వాడుకోవచ్చు, లేదు అంటే దీన్ని కూడా ఆ పోర్షన్ ఇది కూడా 2 కూడా మొత్తం మీరు కమర్షియల్గా వాడుకోవచ్చు. సో 24 hours మనకు వాటర్ అందుబాటులో ఉండే విధంగా కింద
నుయ్యి ఉండడం జరిగిందనమాట. దీనికి డైరెక్ట్గా మోటార్ కనెక్టివిటీ వచ్చేసి 24 గంటలు, అంటే ఈ ధర్మాజిగూడెంలో వాటర్ లేకపోయినా కూడా ఈ ఇంటికి ఈ ప్రాపర్టీకి వాటర్ ఉండే విధంగా అతిపెద్ద నుయ్యి అనేది మనకి అందుబాటులో ఉండడం జరిగిందండి. దానికి మోటార్ కనెక్టివిటీ ఇచ్చేసేసి 24 అవర్స్ వాటర్ ఎంజాయ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే అండి. అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఏ విధంగా ఉంది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అంతా కూడా మీరు చూడడం జరిగిందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఇప్పుడు చూడొచ్చండి. కింద చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంతా కమర్షియల్, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 2 BHK, అదేవిధంగా ఒక గోడౌన్, బయట పక్క స్పేస్ అనమాట. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్స్ ఉన్నాయి, 24 అవర్స్ వాటర్ సప్లై, పవర్ సప్లై అన్ని A to Z అంతా కూడా కన్వీనియంట్గా ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాపర్టీ. హాస్పిటల్స్ కూడా ఈ ప్రాపర్టీ అనేది యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ నుంచి, అంటే బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఈ కంటిన్యూషన్లోనే బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి పైకి వెళ్దామండి. పైన ఏ విధంగా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం పైకి వచ్చామండి, స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామన్నమాట. సో ఇది చూసుకున్నట్టయితే 3 BHK అండి, అది చూసుకున్నట్టయితే 2 BHK. ఓకేనండి. సో ఈ 3 BHK మనకి ఇది వచ్చేసేసి ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. సో లోపలికి వెళ్దామండి. లోపల చూసుకున్నట్టయితే ఇదంతా కూడా హాల్ అండి, ఆ చివరి వరకు కూడా హాల్ ఉంది. టీవీ యూనిట్ ఆ సైడ్కి ఇవ్వడం జరిగింది అనమాట. పైన చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా ఫస్ట్ క్లాస్గా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మంచి డిజైన్ అంటే చాలా బాగుంది. చక్కగా 1, 2, 3 ఫ్యాన్స్ స్పేస్ అనేది ఉండడం జరిగిందనమాట. చక్కగా చాలా కూలింగ్ ఉంటుందండి. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సోఫా సెట్లు కూడా చక్కగా వేసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ సైడ్కి టీవీ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో బయటిది కనుక మనం గెస్ట్ బెడ్రూమ్ అనుకుంటే ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఓకేనండి. ఇది చూసుకున్నట్టయితే మనకి స్పేసెస్గానే ఉంది. చక్కగా 4 and 6 మంచం పడుతుంది. బ్రహ్మాండమైన స్పేస్, పైన కూడా సీలింగ్ కూడా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట. అయితే పై భాగంలో కబోర్డ్స్ అనేది లేదని, కింద మీరు చూసుకున్నట్టయితే దానికి కబోర్డ్స్ ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. పైన దానికి కబోర్డ్స్ లేవు, కానీ A to Z అంతా కూడా చాలా బ్రహ్మాండంగా నీట్గా దీన్ని మెయింటైన్ చేయడం జరిగిందనమాట. కింద కూడా టైల్స్ చూసుకున్నట్టయితే 22 టైల్స్ చక్కగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది హాల్ అండి. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇది కూడా చక్కగా 4 and 6 మంచం పడుతుంది, 5 and 6 మంచం కూడా పడుతుందండి. చాలా స్పేసియస్గా ఉంది. ఓకేనండి. మెయిన్ బెడ్రూమ్, మెయిన్ కిటికీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది చూసుకున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, చాలా పెద్ద బాత్రూమ్ అనమాట. సో ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి. సో ఇది కూడా మీరు గమనించవచ్చు. చాలా స్పేసియస్గా ఉందండి. ఓకేనండి. చాలా స్పేసియస్గా ఉంది. ఓకేనండి. పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే మంచిగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వచ్చామండి. ఈ మెయిన్ హాల్ నుంచి ఇది డూప్లెక్స్ టైప్లో మనం అనుకున్నాం కదండి, ఈ సైడ్ నుంచి కూడా మనం కిందకి వెళ్ళొచ్చండి. మనకి కిందకి గ్రౌండ్కి వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఇక్కడతో ఎండ్ అనమాట. మళ్ళీ మనం ఈ 3 BHK ఏదైతే పోర్షన్ ఉందో దీని నుంచి మనం బయటకు వస్తామో, బ్యాక్ సైడ్కి వస్తాము. సో వీళ్ళు బ్యాక్ సైడ్ స్టెప్స్ వాడుకోవచ్చు, ఇన్బిల్డ్గా ఇంటర్నల్గా కూడా వాడుకోవచ్చు. ఇంటర్నల్గా డూప్లెక్స్ టైప్లో కూడా వాడుకోవచ్చు అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 2 BHK ఏ విధంగా ఉంది ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మెయిన్ హాల్ అండి. చక్కగా, అంటే ప్రతి పోర్షన్కి కూడా మినిమం 6-7 వేలు ఈజీగా రెంట్లు అనేది వస్తాయండి. ఓకే అండి. లాస్ట్ టైం ఉన్న వాళ్ళు కూడా 7,000 రెంట్ ఇచ్చేవాళ్ళండి. సో వాళ్ళు ఖాళీ చేయడం జరిగిందనమాట. సో ఇది 7,000, అది 7,000. అదేవిధంగా ఫ్రంట్లో ఉన్నటువంటి వాటికి కూడా 6,000 రెంట్లు వచ్చాయి అనమాట. ఓకేనండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మెయిన్ హాల్ అండి. ఇది కిచెన్ పార్ట్ అనమాట. ఓకేనండి. ఇది కిచెన్ పార్ట్. అదేవిధంగా పూజకి సంబంధించిన చిన్నగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో అంటే కబోర్డ్స్ ఒక్కటే లేవు కదండి, చాలా బాగుంది. ఓకేనండి. సో ఇది హాల్కి అటాచబుల్గా ఉన్నటువంటి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అండి. ఓకేనండి. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్గానే ఉంది. చక్కగా 5 and 6 మంచం పడుతుంది. చక్కగా 4 and 6 అయితే చక్కగా వేసుకోవచ్చు. ఓకేనండి. దీనికి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. చక్కగా బాగుంది. పైన చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా బాగుందండి. ధర్మాజిగూడ ఏరియాలో సెంట్రల్లోనే ఉండాలి, మంచి ఏరియాలో పీస్ఫుల్గా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకునే వారికి, అటువంటి ఫ్యామిలీస్కి చక్కగా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. ఓకేనండి. దీన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి కొన్ని అంశాలు నేను మీకు చెప్తానండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట.
అదేవిధంగా మరి మెయిన్ హాల్కి నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది మొత్తం అంతా కనెక్టివిటీ అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా, అంటే ఎదర భాగం వరకు కూడా కనెక్టివిటీ అండి. ఓకేనండి. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 3 BHK అండ్ 2 BHK అండి ఇది. ఓకే అండి. సో మన సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చండి. ఎంట్రన్స్ నుంచి కూడా మనం స్టెప్స్ ఉన్నాయి కదండి, మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఓకేనండి, అది కూడా మీకు చూపిస్తానండి, ఏ విధంగా వెళ్ళాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఎస్, నౌ వీఆర్ ఇన్ ఫ్రంట్ సైడ్ అండి. హౌస్కి ఫ్రంట్ సైడ్లో ఉన్నాము, అంటే పడమర భాగంలో ఉన్నాము అనమాట. ఓకేనండి, మీరు మెయిన్ రోడ్ని ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ధర్మాజిగూడ మెయిన్ రోడ్ అండి. సో ఏలూరు టు చంద్రపూడి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. ఓకే, ఇది మీకు పడమర ముఖంగా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇక్కడ 2 పోర్షన్ టైప్లో మనకి ఉంటుందన్నమాట. అంటే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అనమాట. అది ఏ విధంగా ఉందని మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చక్కగా గ్రిల్స్ వేసుకుంటే కనుక ఆ గ్రిల్స్కి మధ్యలో ఒక గ్రిల్స్ గేట్ ఒకటి పెట్టుకుంటే కనుక ఇది ఒక గెస్ట్ హాల్ టైప్లో ఉంటుందండి. ఇక్కడ చక్కగా సోఫా వేసుకుంటారు. ఓకేనండి, బ్యాక్ సైడ్ చైర్స్ వేసుకుంటారు, ఇక్కడ కూర్చోవచ్చు. ఓకేనండి, అదేవిధంగా ఈ గెస్ట్ హాల్కి వచ్చేసేసి అంటే అటాచబుల్గా, అంటే ఎంట్రన్స్ కాబట్టి వాష్ ఏరియా ఉంది, అదేవిధంగా ఒక బాత్రూమ్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, అది ఈ గెస్ట్ హాల్ అనమాట. ఓకేనండి, సో అన్నోన్ పర్సన్ కూడా రావడానికి అవకాశం లేదండి లోపలికి. ఓకేనండి, మరి మెయిన్ హాల్లోకి మనం ఎంట్రీ అయ్యే ముందు ఒకసారి చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ మనకి మెయిన్ హాల్ ఉందండి. ఓకే, రైట్ సైడ్ మనకి అల్మార్స్ అవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను అలా ఉంటుందండి. ఓకే, సో ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మీరు చూసుకున్నట్టయితే పెద్ద టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది, అంటే అల్మార్ టైప్ అనమాట. ఓకేనండి, అంటే టీవీ పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఓకే, సో ఇది బెడ్రూమ్ అండి. ఇది మీరు 5x6 మంచం వేసుకోవచ్చు, స్పేసెస్గానే ఉంది. అదేవిధంగా మీకు బట్టలు పెట్టుకోవడానికి అల్మార్ కూడా సైడ్కి ఇవ్వడం జరిగింది అనమాట. పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే కలర్ఫుల్గానే చాలా చక్కగా డిజైన్ చేశారండి. అదేవిధంగా దీనికి అటాచబుల్గా వెస్ట్రన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో కిచెన్ అండి, ఇది కిచెన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. ఓకేనండి, బ్యాక్ సైడ్ అల్మార్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, చక్కగా విండో కూడా ఇవ్వడం జరిగింది. అంటే కబోర్డ్స్ లేవు కానీ చాలా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీవీ యూనిట్, అదేవిధంగా ఇది మెయిన్ హాలు, అదేవిధంగా మా బెడ్రూము, దానికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకేనండి, సైడ్కి అల్మార్లు కూడా ఇవ్వడం జరిగిందండి. మెయిన్ హాల్ నుంచి మనం గెస్ట్ హాల్కి వచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చక్కగా స్పేసెస్గా ఉందండి. ఇక్కడ కనుక గ్రిల్స్ వేసుకుంటే చాలా స్పేసెస్గా ఉంటుందండి. ఓకే అండి, గ్రిల్స్ వేసుకుంటే చాలా స్పేసెస్ కాకుండా మీకు సేఫ్టీగా కూడా ఉంటుంది, అది కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం చూసామో సేమ్, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఏదైతే ఉందో సైడ్కి, అదేవిధంగా పక్క సైడ్ కూడా సేమ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది కూడా. ఓకేనండి, సో అదొక ఫ్లాట్ టైప్, ఇదొక ఫ్లాట్ టైప్ అండి. ఓకేనండి, సో ఇందులో ప్రజెంట్ వేరే వాళ్ళు ఉన్నారండి, సో అందువల్ల తాళం వేసి ఉందన్నమాట. సో మీరు గమనించవచ్చు. ఓకేనండి, సో సేమ్ అండి, అందులో మీకు బెడ్రూము, హాలు, కిచెను, అదేవిధంగా బయట గెస్ట్ హాల్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ బిల్డింగ్కి నార్త్ సైడు ఒక 12 feet సీసీ రోడ్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది కూడా మీకు ఎండింగ్ వరకు ఉంటుంది. ఓకేనండి, సో అది కూడా మీరు గమనించవచ్చు. ఓకే, పక్కనే మీకు సొసైటీ అంటే పక్కనే సొసైటీ ఉంది. ఓకేనండి, అది కూడా మీకు గుర్తింపుగా ఉంటుంది, అది ఒక గుర్తు అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే, సో దీనిపైన వచ్చేసి ఓపెన్ స్లాబ్ అండి. ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి స్టెప్స్ అండి. సో మీరు ఫస్ట్ మీకు చూపించినట్టు ఎంట్రన్స్లో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో డైరెక్ట్గా మీకు పైకి వచ్చేవచ్చు అండి, స్లాబ్కి వచ్చేసేవచ్చు. ఓకేనండి, సో ఫ్రంట్ సైడ్ ఎవరైతే పోర్షన్స్ తీసుకుంటారో అద్దెకి వాళ్ళు ఈ స్టెప్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రెంట్కి, వాళ్ళు బ్యాక్ సైడ్ స్టెప్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేస్తారు. సో ఇది ఓపెన్ స్లాబ్ అండి. ఓపెన్ స్లాబ్ మొత్తం అంతా కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా పెద్దది. మీరు యాక్చువల్గా దీన్ని ప్లానింగ్ కూడా ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ దీన్ని ఒక కళ్యాణ మండపం టైప్లో కూడా యూజ్ చేద్దామని అనుకున్నారండి. సో ఎందుకంటే ఇక్కడ డిమాండ్ కూడా ఉందండి, కళ్యాణ మండపానికి డిమాండ్ ఉంది. ఊరిలో ధర్మాజిగూడెంలో ప్రజెంట్ ఒక్కటే కళ్యాణ మండపం ఉంది.
సో యావరేజ్గా అలా చూసుకున్న పర్ ఫంక్షన్ ఈజీగా 1 lakh అనేది అక్కడ ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎందుకంటే మెయిన్ రోడ్డు డైరెక్ట్ ఫేసింగ్ మీకు కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్ పార్కింగ్స్ కానివ్వండి, అదేవిధంగా ఎంతమంది వచ్చినా కూడా మీకు ఈ బిల్డింగ్ అనేది చక్కగా సమాధానం చెప్తుందండి. సో అంత స్పేసెస్గా ఉంటుంది. సో మీరు ఇది గమనించవచ్చు. పైన చూసుకున్నట్టయితే మీరు పైన రేగు టైప్ వేసుకుంటారా, లేకపోతే మరొక ఓపెన్ హాల్ టైప్లో పెద్దగా కట్టుకుంటారా, ఎలా అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. కానీ కట్టుకుంటే కనుక ఈజీగా ఒక్క ఫంక్షన్ జరిగినా కూడా ఈజీగా 1 lakh అనేది మీరు ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా పెద్దదండి. ఓకే అండి. సో ఇదనమాట మొత్తం టోటల్గా ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్పడం జరిగిందండి. అందుకని ఎంత పెద్ద వీడియో అయినా సరే మీకు ఎంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే బిల్డింగ్ అనేది చాలా పెద్దదండి, ప్రాపర్టీ అనేది చాలా పెద్దది. ఇది మీరు ఎందుకు మీకు ఎంత క్లారిటీగా చెప్పాల్సి వచ్చిందంటే దీని కాస్ట్ 2,50,00,000 రూపాయల వరకు కూడా ఈ బిల్డింగ్ కాస్ట్ అనేది ఉందండి. ఓకేనండి. సో మరి అంత అమౌంట్ పెడుతున్నాం కదండి, మరి రెంటల్ వస్తాయా అని అంటే కనుక 100కి 100% రెంటల్ అనేది మీరు ఎర్నింగ్ చేయవచ్చు. ఎందుకంటే ధర్మాజిగూడెం మెయిన్ రోడ్ సెంటర్ అండి. మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో ఇది మెయిన్ రోడ్ అండి. దీన్ని రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారండి. రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే కనుక మనకి ఏదైతే వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ వరకు కూడా వస్తుందన్నమాట. ఓకేనండి. అంటే మీరు బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, 6 కార్లు పెట్టుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా మీరు లోపలికి బైక్స్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో లోపల మీకు చూసుకున్నట్టయితే చాలా స్పేసెస్గా రూమ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సైడు అంటే ఈ ప్రాపర్టీకి సైడు నార్త్ సైడు ఒక సిమెంట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాని పక్కన సొసైటీ అండి. ఓకేనండి. సొసైటీ కూడా ఉందండి. అదే మీకు గుర్తింపు అనమాట. సొసైటీ పక్కన ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఇదనమాట ఈ ప్రాపర్టీ గురించి మీకు పూర్తి వివరణ. ఆ రోడ్డు కూడా కనిపిస్తుంది కదండి. ఎప్పుడు కూడా అంటే మెయిన్ రోడ్ అండి. ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా బిజీగా రోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క రెంటల్కి ఇవ్వడం అనే కాదండి, కళ్యాణ మండపం కట్టుకోవడానికని మాత్రమే కాదు, మీరు ఎటువంటి బిజినెస్ పెట్టినా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ రన్ అవుతుంది. ఓకేనండి. సో ప్రాపర్టీ మీకు చెప్పినట్టు కింద చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 7 years దాకా అవుతుంది. పైన చూసుకున్నట్టయితే 3 years వరకు అవుతుందండి కన్స్ట్రక్షన్ జరిగి. ఓకేనండి. దీన్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి. డైరెక్ట్గా విజిట్ చేయాలంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు మీరు విజిట్ అవుతానన్నా కూడా నేను డైరెక్ట్గా ఓనర్కి అటాచబుల్ చేస్తాను. మీరేళ్ళు డైరెక్ట్గా చూడొచ్చు. ఓకేనండి. ఎవరికైనా సరే మరి ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ మరి 9966692396. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు పూర్తి వివరాలు అందిస్తానండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి.